కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మునిరత్నం, రాజ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారని, శాండ్ లిక్కర్లలో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక ఉచితంగా ఇవ్వడంతో పాటు భవన కార్మికులకు ఉపాధి కల్పించామని తెలిపారు. గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం. గ్రామ వికాస పత్రాలు చేశాం. మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి ₹1,00,00,000, పెద్ద పంచాయతీలు అయితే ₹2,00,00,000 తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అవి కూడా మా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని, ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక, అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ఇది ఒక సుందరమైనటువంటి పట్టణంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా, మా మిత్రులందరూ కూడా భాగస్వాములై, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కలిసి ఒక మంచి ప్రణాళిక చేసి వెంటనే దాన్ని అమలు చేసే ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు పేదవాళ్లకు ఈరోజు ఇచ్చినటువంటి ఇసుక వరం అనే దానికి మేము కృతజ్ఞత, అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్న నా సహచర నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం. మా ప్రియతమ నాయకులు, మా శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచక అక్రమ పరిపాలన, ఆ 5 సంవత్సరాలు గూడు కట్టినటువంటి పాపాన్ని తుడిచివేసే కార్యక్రమం, అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా పెద్ద కార్యక్రమం, ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఆదాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇసుక నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి పనులకు అన్నిటికీ కూడా ఇసుకని ఉచితంగా అందుబాటులో తీసుకురావడం అనేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జీవో నెంబర్ 43 ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది. బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరకనటువంటి పరిస్థితి.